తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. సార్, రకరకాల రాజయోగాల గురించి చెప్తూ ఉంటారు. యోగాలు హండ్రెడ్స్ ఆఫ్ యోగాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. చాలా అట్రాక్టివ్గా మేము దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నాం. మనం లాస్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం. గజకేసరి యోగం గురించి మాట్లాడుకున్నాం. అటువంటిదే వన్ ఆఫ్ ద యోగాస్ విపరీత రాజయోగం. ఏమిటి విపరీత రాజయోగం? విపరీతం అని ఉంది కాబట్టి నిజంగానే విపరీతంగా రాజయోగం పడుతుందేమోనన్న భావనలో ఉంటాము. బట్ దాంట్లో ఉన్న నిజాలు ఏమిటి? అసలు విపరీత రాజయోగం ఎలా ఏర్పడుతుంది? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా అండి. విపరీత రాజయోగం అనే పదంలో వచ్చే అర్థం మామూలుగా మనం చూస్తున్నప్పుడు విపరీతంగా ఉండే రాజ స్థాయి చేరుకోవటం అని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం సామాన్యంగా. విపరీత రాజయోగం అంటే చాలా గొప్పగా ఇట్లా ఉంటుంది అని. వాళ్ళు ఉన్న స్థాయి కంటే, పుట్టిన స్థాయి కంటే కొంచెం ఉన్నత స్థాయికి, కొంచెం ఉన్నత స్థాయి, కొంచెం మరీ చాలా విపరీతంగా వచ్చే అంటే ఇప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి అని చెప్పడంలో బంగారం ధర ఒక యూనిట్, ఒక గ్రాము ఒక యూనిట్ ఉండి అది ఉన్నట్లుండి 4-5 యూనిట్లుగా మారింది అనుకోండి, విపరీతంగా పెరగటం అనేది. సో అక్కడ ఉపయోగించే పదం విపరీతం అనేది ఇక్కడ ఉపయోగించటం కాదు. విపరీతము అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వాళ్ళు పుట్టిన కుటుంబ నేపథ్యం నుంచి ఆర్థికపరమైన స్థితి కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, మిగతా స్థితిగతులు, సామాజికపరమైన స్థితిగతులు కావచ్చు, వీటన్నిటికంటే కొంచెం బెటర్ ఉన్నత స్థాయికి ఉండటం అనేది. ఇందులో మరొక పద్ధతి ఏమిటంటే, ఏదైనా విపరీతంగా జరిగింది అంటే దాన్ని చాలా డిఫరెంట్గా జరిగింది అని అనటానికి చెడు నుంచి మంచి డెవలప్ కావటం. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నట్టుండి రోడ్డు మీద వెళ్తూ ఉన్న సందర్భంలో అతనికి ఏదో చిన్న దెబ్బ తగిలింది అనుకుందాం, వేరే కారణం చేత దెబ్బ తగిలిందని అనుకుందాం. ఆ దెబ్బ తగిలినందుకు మిగతా చాలామందికి చాలా విపరీతమైన ఏవో గాయాలు అవన్నీ అయ్యాయి. ఆ సంఘటన కారణం చేత ఉన్నట్టుండి గవర్నమెంట్ ఆ సంఘటనలో ఉన్న వ్యక్తులకి, సంఘటనలో గాయపడిన వ్యక్తులకు కాంపెన్సేషన్ ప్రకటించింది. ఆ కాంపెన్సేషన్లో ఏమిటంటే, ఒకటి అది చిన్న గాయమైనా పెద్ద గాయమైనా అందరికీ ఒకేలాగా ఇచ్చేస్తారా? అందులో మామూలుగా స్కేల్ ఏదో ఉంటుంది కదా, మామూలు గాయం అయిన వాళ్ళకి వాళ్ళకి 1 లక్ష రూపాయలు పరిహారం చెల్లిస్తున్నాము అని చెప్పింది అని అనుకోండి. ఇతనికి కాలికి దెబ్బ తగిలింది, ఒక రాయి గుచ్చుకొని, అది కూడా కట్టుకట్టడానికి స్థాయిలోనే ఉన్నది. కాబట్టి ఆ దెబ్బకి అనుకోని విధంగా అతని 1 లక్షల రూపాయలు వచ్చాయి. అంటే ఇక్కడ కాలికి దెబ్బ తగిల్చుకొని మిగతా వాళ్ళందరూ అవయవాలు పోగొట్టుకున్న వాళ్ళకి, మిగతా వాళ్ళందరికీ ఏవో కొంత కాంపెన్సేషన్ అంతా వచ్చింది. కానీ ఒక వ్యక్తికి కేవలం కాలికి దెబ్బ తగిలినంత మాత్రాన, తగిలిన కారణం చేత అతనికి, అందులో ఆ సంఘటనలో అతను ఉన్న కారణం చేత అతనికి కొంచెం ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఈ ఎగ్జాంపుల్ ఎంతవరకు సరిపోతుంది? ఓకే. అదే ఇది ఇందులో ముఖ్యంగా మనకి జాతక చక్రంలో, రాశి చక్రాల్లో 6, 8, 12 స్థానాలు ఇవి కొంచెం నెగిటివ్ తత్వాలను సూచించే స్థానాలు. 6వ స్థానం అనేది సహజంగా రోగస్థానం అని లేదా శత్రుస్థానమని చెప్తూ ఉంటారు. ఈ 6వ స్థానాధిపతి 6వ స్థానంలోనే ప్లేస్ చేయబడి ఉండటం, ఈ 3 స్థానాల్లో దేనితోటైనా మార్పు చెంది ఉండటం, అందులో ప్లేస్ చేయబడి ఉండటం, అంటే 6వ స్థానాధిపతి 8వ స్థానంలోను లేదా 12వ స్థానంలోనూ ప్లేస్ చేయబడి ఉండటాన్ని దాన్ని విపరీత రాజయోగంగా కన్సిడర్ చేస్తారు. దాన్ని హర్ష రాజయోగం అంటారు. దాని తర్వాత 8వ స్థానం, 8వ స్థానం మాంగళ్య స్థానం అని, ఆయుర్భావం అని, వీటన్నిటి గురించి అంచనా వేసేది. మాంగళ్య స్థానం అంటే బహుశా
జీవిత భాగస్వామి యొక్క ఆయుర్దాయానికి సంబంధించిన విషయాలకు సంబంధించి చూసేది, లేదా వాళ్ళ సొంత ఆరోగ్యానికి సంబంధించి వారి ఆయుర్దాయానికి సంబంధించి అంచనా వేసేది ఆ స్థానం. ఆ స్థానాధిపతి ఆ స్థానంలో కానీ, అంటే 8వ స్థానాధిపతి 8వ స్థానంలో కానీ, లేదా 6, 12 స్థానాల్లో కానీ ప్లేస్ చేయబడి ఉన్నప్పుడు అది కూడా విపరీత రాజయోగంగా కన్సిడర్ చేస్తారు. దాన్ని సరళ రాజయోగం అంటారు. ఇక మూడవది 12వ స్థానాధిపతి, 12వ స్థానం. ఇది వ్యయస్థానం. ఈ 12వ స్థానాధిపతి, వ్యయస్థానం అంటే మన డబ్బులు ఖర్చు, పూర్వజన్మ సుకృతాలు, ఇటువంటి వాటన్నిటిని మనం అంచనా వేస్తూ ఉంటాం. మనకి తీర్చవలసిన అప్పులు, అంతే కదా. వ్యయస్థానం మనకు వచ్చే రాబడి కంటే ఎక్కువ ఖర్చు, అటువంటి బ్యాలెన్స్ షీట్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడేది 12th హౌస్. ఈ 12th హౌస్కి సంబంధించిన అధిపతి 12th హౌస్లోనే ప్లేస్ చేయబడి ఉన్నాడు అనుకున్నాం. దాన్ని విమల రాజయోగం అంటారు. 12వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్న లేదా 6వ స్థానంలో ఉన్న ఈ యోగాలు వర్తిస్తాయి. ముందు వివరించినట్లుగా ఈ పేరులో విపరీతంగా రాజయోగం పడుతుంది అని అనుకోవటం కరెక్ట్ కాదు. విపరీత తత్వం ఎలాగంటే నెగటివ్ నుంచి పాజిటివ్లోకి మారటం. ఒక సన్నివేశం నెగటివ్గా జరిగి దానికి సంబంధించి ఈ సరళ రాజయోగానికి సంబంధించిన ఒక సంఘటన చూశాను. అందులో ఒక వ్యక్తి ఒకరు వారికి సంబంధించి వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ నాన్నగారు వయసులో, ఇతను కొంచెం వయసులో, చిన్న వయసులోనే ఉన్నప్పుడు, మేబీ 20 సంవత్సరాలు 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అనుకోని విధంగా ఆయన ఒక అనారోగ్య కారణాల చేత, వేరే కారణాల చేత అతనికి వారు కాలం చేసిన సందర్భాల్లో ఇతను ఏమాత్రం ఏమీ తెలియని వ్యక్తి. ఎవరు? ఈ పర్టికులర్గా చెప్పిన అష్టమ స్థానాధిపతి సరళ రాజయోగం. అటువంటి లక్షణాలు ఏమీ, చదువు మీద ధ్యాస లేదు. 10th క్లాస్లో పాస్ కావడానికే చాలా కష్టపడుతున్న వ్యక్తి. ఆ దిగులు వాళ్ళ నాన్నగారికి ఉంది. కానీ ప్రభుత్వపరమైన కాంపెన్సేటరీ ఉద్యోగం ఆ అబ్బాయికి లభించింది. దాంతో అతని అర్హత 10th క్లాసే పాస్ కాలేదు కాబట్టి అతనికి ప్రభుత్వపరంగా ఇచ్చింది ఒక అటెండర్ స్థాయి ఉద్యోగం ఇచ్చారు. దాని తర్వాత అందులో కొంచెం కుదురుకున్నాక కొంచెం ఎదగటానికి మిగతా వీళ్ళ సలహాల మేరకు అతను వేరే ఎగ్జామ్ రాసి 10th క్లాస్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ విధంగా రికార్డ్ అసిస్టెంట్ అయ్యాడు. ఆ తదుపరి మరలా వాళ్ళు మిగతా వాళ్ళ సలహాల మేరకు, వీళ్ళందరూ చేస్తున్న దాని మేరకు అతను ఉన్న స్థాయిని మెరుగుపరుచుకుంటూ క్లరికల్ సైడ్ ఉన్న వ్యక్తి దాని తర్వాత టెక్నికల్ సైడ్కి సంబంధించి చదువుకోవటం వలన క్రమంగా వర్క్ ఇన్స్పెక్టర్ అయ్యాడు. దాని తర్వాత అదే డిపార్ట్మెంట్లో అతను ఇంజనీరింగ్ స్థాయికి వెళ్ళాడు. విపరీత రాజయోగం అనేది ఈ విధంగా వర్తించింది. అంటే ఒరిజినల్గా జరిగినది ఏమిటి? నెగటివ్. తండ్రిని కోల్పోవటం అనేది నెగటివ్. కానీ ఆ నెగటివ్ నుంచి పాజిటివ్ డెవలప్ కావటం. అలాగే స్టెప్ బై స్టెప్గా ఇందులో ఒక్కటి అతనికి అవకాశం ఇచ్చి బేస్ ఏర్పడటం అనేది ఆ విధంగా జరిగింది. నేను చెప్పిన ఉదాహరణ కేవలం ఈ విధంగా ఉంటుందని, ఇట్లా మిగతా కొన్ని ఉదాహరణలు వేరేగా ఉండొచ్చు. బహుశా ఏదైనా చిన్నప్పటి నుంచి పడుతున్న కష్టాలు, సరైన తిండికి ఇది లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కసిగా పనిచేయటం, నేను ఎలా అయినా ఒక ఉన్నత స్థాయికి చేరాలి అనే ఉద్దేశంతో కసిగా చేస్తూ ఉండటం, క్రమశిక్షణతోటి వెలగటం, వీటి కారణాల చేత వారు క్రమంగా ఆ స్థితికి చేరటం. అంటే వాళ్ళు వాళ్ళు ఎదుర్కొన్న పెరిగిన ఈ వాతావరణ, ఈ తత్వాల నుంచి మంచి స్థాయికి చేరుకోవటం, ఈ లక్షణాలను ఈ విపరీత రాజయోగం సూచిస్తుంది. కానీ ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ఇవి వర్తించాలి అంటే ముఖ్యంగా లగ్నం, వారి లగ్నం చాలా బలంగా ఉండాలి. బలంగా ఉండటం అంటే లగ్నము, లగ్నాధిపతి, లగ్న కారకుడు రవి. సహజంగా తనుభావానికి కారకుడు రవి. భావము, భావాధిపతి, భావకారకుడు, ఇవి చాలా ఇంపార్టెంట్. మనం ఏదైనా ఒక జాతక విశ్లేషణ చేస్తున్నప్పుడు అవసరమైన విషయాలు.
ఇందులో రవి యొక్క కారకత్వం అంటే లగ్నానికి సంబంధించి లగ్న కారకత్వ గ్రహం రవి చాలా చక్కగా ప్లే చేయబడి ఉండటం, దాని తర్వాత లగ్నాధిపతి చాలా మంచిగా మిగతా గ్రహాలతోటి ఎటువంటి చెడు సంబంధం లేకుండా, అంటే ఇలా ఆస్పెక్ట్ చెడు సంబంధం అంటే లైక్ స్క్వేర్ కానీ అపోజిషన్ కానీ ఇటువంటివన్నీ లేకుండా ఉన్న సందర్భాలలో వారికి ఈ రాజయోగాల వలన, ఈ విపరీత రాజయోగాల వలన నిజంగానే చాలా అదృష్టం కలిసి వస్తుంది. అంటే అనుభవరీత్యా వాళ్ళు మంచి అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇందులో మొట్టమొదటి చెప్పిన హర్షరాజయోగం అనే దానికి సంబంధించి అది రోగస్థానానికి సంబంధించింది, 6th హౌస్. దీంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్య ఏదైనా డెవలప్ అయ్యి అనారోగ్య సమస్యకు సంబంధించి విపరీతంగా చాలా కష్టపడి చాలా దానికి సంబంధించిన రకరకాల వైద్య విధానాలను పాటించటం, క్రమశిక్షణ అలవాటు చేసుకోవటం, ఆహార నియమాల్లో క్రమశిక్షణ ఇలా అలవాటు చేసుకొని వారు క్రమంగా వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీని పెంచుకునే పరిస్థితులు ఉంటాయి. మొట్టమొదట వాళ్ళ స్థాయి ఇమ్యూనిటీ లేని కారణం చేత అనారోగ్య సమస్యలు, ఈ సమస్యల కోసం విపరీతంగా కష్టపడటం అది నేపథ్యం. కానీ క్రమంగా వారున్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వీటన్నిటి కారణం చేత ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా ఉండకూడదు, ఈ మందులు వాడాలి, ఈ మందులు వాడకూడదు, లేదా ఇటువంటి ఆహార పదార్థాలు తినాలి, ఇవి తినకూడదని ఒక స్వయం నియంత్రణ ఏర్పరచుకుని క్రమంగా వారిలో ఇమ్యూనిటీని పెంచుకుంటూ పక్కవారికి చాలా తీవ్రమైన ఇబ్బందికర సమస్యలు వస్తున్నప్పటికీ ఇటువంటి సంఘటన ఒకరి జాతకంలో చూశాను. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కరోనా టైంలో, సెకండ్ వేవ్ కరోనా టైంలో అందరికీ కరోనా సోకింది. మిగతా వాళ్ళందరికీ సేవలు చేయడానికి ఇతను ఇంట్లో ఉండవలసి వచ్చింది. కానీ న్యాచురల్గా ఒకే ఇంట్లో మిగతా వాళ్ళందరికీ కరోనా వస్తుంది. కానీ ఇతను ఆ వ్యక్తి, నేను చూసిన వ్యక్తి తనకి ఏర్పరచుకున్న తన స్వయం నియంత్రణ వీటి కారణాల చేత ఎంతో జాగ్రత్తగా ఉండి కుటుంబ సభ్యులందరికీ సర్వ్ చేస్తూ కూడా వాళ్ళందరూ కరోనాని అతను తెచ్చుకోలేదు, కరోనా అతను అంటుకోలేదు. కారణం ఏమిటంటే అతను వ్యక్తిత్వాన్ని, ఆలోచన విధానాన్ని పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. పూర్తిగా దానికి సంబంధించిన డ్రెస్ వేసుకోవటం, 2-3 గ్లౌజులు వేసుకోవటం, దాని తర్వాత అందరికీ కావలసినట్లుగా చేయటం, ఇవన్నీ చేయటం అనేది చూశాను. అలాగే ఇప్పుడు 12వ స్థానాధిపతి, వ్యయస్థానాధిపతికి సంబంధించిన విమల రాజయోగానికి సంబంధించి తల్లిదండ్రులు వారెవరు అనుసరించని, అంటే వారెవరికి అందిరాని వాళ్ళ పూర్వార్జిత పిత్రార్జితాలు తల్లిదండ్రుల మరణానంతరం ఆ వ్యక్తి అనుభవించటం. దానికి ఏమిటంటే తల్లిదండ్రులు ఎప్పుడూ చాలా ఏదో వివాదంలో ఉంది, ఆస్తి వివాదం ఉంది, ఆ వివాదం తేలేంత వరకు మనకి రాదు, కాబట్టి దాని మీద ఆశలు వదిలేసుకోవాలి అనే టైప్లో ఉండి వాళ్ళు అదే ఆర్థికపరమైన సమస్యలతోటి, బేదరికంతో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఇతను వచ్చేసరికి అది చూసిన తర్వాత వాళ్ళందరితోటి ఎవరెవరితోటైతే ఆస్తి వివాదాలు ఇటువంటివన్నీ ఉన్నాయో వాళ్ళందరితోటి చక్కగా వెళ్ళి మాట్లాడి, అంటే వాళ్ళ ముందు జనరేషన్ తల్లిదండ్రులేమో అహంకారానికి పోయి నేను వెళ్ళి మాట్లాడటం ఏమిటి, దేని గురించి, వాడే మన దగ్గర రావాలని ఇట్లా ఉంటాయి కదా. ఇటువంటివి కాకుండా ఇతను వాళ్ళతోటి కూర్చొని మాట్లాడి ఇది సెటిల్ చేసుకోవటం వలన దాని తర్వాత ఇతను చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాడు. ఆస్తి కలిసి వచ్చి, అంటే అతను ఉన్న వాతావరణం కంటే, పెరిగిన వాతావరణం కంటే ఈ రాజయోగాలు ఉన్న సందర్భాలలో క్రమంగా ఎదగటానికి ఉపయోగపడ్డాయి. అద్భుతం. ఇట్లా ఉంటాయి విపరీత రాజయోగాలు. ఒకవేళ ఉంటే కనుక అవి ఉన్నాయా లేవా అనేది డెఫినెట్గా చాట్ చూస్తేనే అర్థమయ్యేటటువంటి పరిస్థితి. రైట్ సార్, చాలా చక్కగా వివరించారు సార్, కృతజ్ఞతలు. నమస్తే. నమస్కారం.